భాగవతం తేటపరుపన్ ఎవ్వండు సాలు శుకుండు దక్క నరుని సకుండు దక్క బుద్ధిని తోచినంత బుధులచే విన్నంత భక్తి నిగిడినంత పలుకువాడా. భాగవత పరమార్థాన్ని తేటతెల్లంగా వెల్లడించడానికి శ్రీ శుక మహర్షి అయినా కావాలి, లేదా శ్రీకృష్ణుడైనా రావాలి. అంతేకాని నా వంటి వాడికి సాధ్యం కాదు. అయితే నా బుద్ధికి తోచినంతగా, పండితుల వల్ల విన్నంతగా, నా భక్తికి సాధ్యమైనంతగా పలుకుతాను. పుట్టిన నాట నుండియును పుట్టద ఎట్టి అదట్టునైనన్ చేపట్టిను తింపన్ చిత్తము శుభంబగు మత్ వర వాక్యసీమకున్ పట్టము గట్టినాడ హరినిపాయక తత్కథనామృతంబు నేను ఉట్టి పడంగన్ చెప్పుదు బుధోత్తములు ఆనుండు శ్రోత్ర పద్ధతిన్. పుట్టిన నాటి నుంచి ఎలాంటి గర్వము నాలో పుట్టి ఎరగను. శ్రీ మహావిష్ణువునే చేపట్టి కొనియాడితే చిత్తం నిర్మలం అవుతుంది. అందుకని రమ్యమైన నా కవిత రాజ్యానికి శ్రీ మహావిష్ణువునే పట్టంగట్టాను. ఆ మధుసూదనుని కథలు సుధలు చిందిపడే చందాన పద్ధతిన చెబుతాను. పండితవరేణ్యులు వీణుల విందుగా గ్రోలండి. ఇప్పుడు నా వంశాన్ని అభివర్ణిస్తాను. శ్రీవత్స గోత్రుడు, శివభక్తుడు, ఆపస్తంభ సూత్రుడు, సుగుణ సంపన్నుడు అయిన ఎర్రన ఏర్చూరుకు శాసకుడు. ఆ ఎర్రన కుమారుడు వీరన్న. ఆ పుణ్యమూర్తి నందనుడు నాదయ అమాత్యుడు. ఆయన భార్య పోలమ్మ. ఈ దంపతులకు కసువన్న, వీరన్న, సింగన్న అనే ముగ్గురు పుత్రులు త్రిమూర్తులలాగా వరుసగా జన్మించారు. ఈ ముగ్గురు నిర్మల కీర్తిమంతులై సుగుణవంతులై వర్ధిల్లారు. వారిలో కసువన మంత్రికి ముమ్మడమ్మ అనే సాధ్వి అనుకూలవతి అయిన ఇల్లాలిగా అలరారింది. ఆమె ఎలాంటిదంటే, ఆడదు, భర్త మాటకు ఎదురాడదు, వచ్చిన వారి వీడగాను ఆడదు, పెక్కు భాషలు ఎడనాడదు, వాకిలి వెళ్ళి కళ్ళ మాటాడదు, మిన్నక ఏని సుగుణావలికి ఇందిరగాక సాటి ఏ చేడియలేదు, చూరి కులశేఖరకు ఆ కసువయ ముమ్మడమ్మకున్. ఆ ముమ్మడమ్మ భర్త మాటకు ఎదురు చెప్పదు. ఇంటికి వచ్చిన వారిని వెళ్ళిపోవున్నట్లు తెగ తిట్టదు. అవసరమైన దానికంటే ఎక్కువగా మాట్లాడదు. ఇల్లు విడిచి తిరగబోదు. హాస్యానికైనా అబద్ధమాడదు. ఏరుచూరి కులశేఖరుడైన ఆ కసువన్న భార్య అయిన ఆ ముమ్మడమ్మకు, ఆ సుగుణాల దేవికి సాక్షాత్తు లక్ష్మీదేవియే సాటి. ఆమె కాక మరే స్త్రీ కూడా ఆమెకు సాటి కాదు. ఆ కసువన్న మంత్రికి, పుణ్యశీల అయిన ముమ్మడమ్మకు మేము ఇరువురం కుమారులం కలిగాము. మేము చీకాకు లేని చిత్తం కలిగిన వాళ్ళము, సద్గుణ సంపన్నులము, సాధువర్తనులము. మేము మన్మధుని సౌందర్యాన్ని మించిన అందంతో మంగళకరమైన శరీరాలు కలిగిన వాళ్ళం. మా మనస్సులు తుమ్మెదలలాగా శ్రీ మహావిష్ణువు పాదకమలాలను ఆశ్రయించాయి. నా పేరు సింగయ్య, నా తమ్ముని పేరు తెలగయ్య. మా ఇద్దరిలో నేను పెద్దవాడను, శివపూజ పరాయణుడను. శ్రీ మహావిష్ణు చరితమనే అమృతం స్రవించే వాక్య సంపద కలిగిన వాడను నేను.